హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీవాణి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన ఛానల్లో ఎమ్మీగా ఉండేటటువంటి గోంగూర వంకాయ పులుసు కూర ఎలా చేసేయాలో చూసేయండి అండ్ ఎమ్మీయెస్ట్ కర్రీని ఎంజాయ్ చేయండి. మీ టేస్ట్ బడ్స్ ఎన్హాన్స్ అవుతాయి. దీనికి నాది అష్యూరెన్స్. ముందుగా వంకాయలు కట్ చేసుకోవడానికి బౌల్ తీసుకుని వాటర్ తీసుకుని దాంట్లో కొంచెం సాల్ట్ వేసేసి చక్కగా ఉన్నటువంటి వంకాయల్ని కట్ చేసి వేసేసుకోండి. దీనికోసం మీరు పెద్ద వంకాయలు అంటే గుత్తి వంకాయలు కాకుండా పెద్ద వంకాయలు, హైబ్రిడ్ వంకాయలు వస్తాయి కదా, అటువంటివి యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇవి కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఒక ఆనియన్ అండ్ 2 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను నేను. మీ టేస్ట్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి తీసుకోవచ్చు. తర్వాత ఒక 2 టమాటోస్ కట్ చేసి తీసుకుంటున్నాను. మీరు కూడా ఒక 2 టమాటోస్ కట్ చేసి తీసుకోండి. మీకు దీంట్లో 1 టమాటోనే చూపించాను, కానీ నేను 2 టమాటోస్ తీసుకున్నాను. ఇప్పుడు చక్కగా తీసుకున్నటువంటి గోంగూర వాటర్లో వాష్ చేసేసుకుని పెట్టేసుకోండి. ఇప్పుడు వంకాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటోలు అన్నిటినీ ఒక గిన్నెలోకి యాడ్ చేసుకుని దీంట్లో సరిపడినంత ఉప్పు, పసుపు 1 టేబుల్ స్పూను అండ్ మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం. దీంట్లో కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అని నా అభిప్రాయం. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి. వేసేసి దీని మీద చక్కగా మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసేయండి. మీకు గోంగూరలో నుంచి వచ్చే వాటర్తోనే ఇవన్నీ కుక్ అయిపోతాయి. ఇంతవరకు చుక్క ఆయిల్ కూడా లేని ప్రాసెస్ అండి. డైట్ చేసే వాళ్ళకు కూడా చాలా మంచిదని చెప్పొచ్చు. అండ్ గోంగూరలో అయితే ఐరన్ కూడా దొరుకుతుంది కాబట్టి గోంగూర చాలా మంచిది. చూసారా చక్కగా ఎలా మగ్గిపోయిందో? ఈ టైంలో కొంచెం వాటర్ పోసుకుని మగ్గబెట్టుకోండి. ఇప్పుడు చక్కగా దింపేసుకుని పప్పు కొత్తి తీసుకుని మనం పప్పు ఎలా అయితే స్మాష్ చేసుకుంటామో స్మాష్ చేసుకోండి. పప్పు కొత్తితో చేసేవాళ్ళు పప్పు కొత్తితో, స్మాషర్తో చేసేవాళ్ళు స్మాషర్తో. ఇంట్లో నేను తాలింపు వేసే ప్రాసెస్ చూపించడం మర్చిపోయాను. మీన్ దట్ కెమెరా ఆన్లో లేదు, అందుకని చూపించలేదు. పోపు వేసుకోవడం మీ అందరికీ తెలుసు కదా. పోపు వేసేసుకుని చక్కగా కలిదిప్పేసుకుని వేడి అన్నంలో కొంచెం నెయ్యి, గోంగూర వంకాయ పులుసు కూర వేసుకుని తింటే ఉంటుందండి. అబ్బబ్బబ్బబ్బా ఎంత బాగుంటుందో. చూసారు కదా, మీకు నచ్చింది కదా, అయితే ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.